హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ దీసిద్రమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి, ఎప్పుడు ప్రవేశిస్తాయి, దాని గురించి మనం డీటెయిల్స్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం నిన్నటి వీడియోలో చెప్పిన విధంగానే మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఆ అల్పపీడన ప్రభావంతో మనకి అంటే కోస్తా వెంబడి మనకి వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి. ఒంగోలు పరిసర ప్రాంతాలు, అలాగే దర్శి, పామూరు ఈ పరిసర ప్రాంతాలు, అలాగే కావలి పరిసర ప్రాంతాలు, అలాగే మచిలీపట్నం దివిసీమ భాగాల్లో ప్రస్తుత వాతావరణంలో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి ఈ వర్షాలు ఇంకా జోరు ఇంకా కాస్త పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి మే 24 వరకు ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వర్షాలు అనేవి సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో క్లియర్ కట్గా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం వచ్చేసి మనకి నెల్లూరు, అలాగే తిరుపతి, చెన్నై పరిసర ప్రాంతం కంటే కోస్తా సముద్రం వెంబడి ప్రయాణిస్తుంది. కాబట్టి దీని ప్రభావంతో మనకి కోస్తా భాగాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా పై మ్యాప్ చిత్రం ప్రకారం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు, గుంటూరు పరిసర ప్రాంతాలు, అలాగే బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఒంగోలు ఈ పరిసర ప్రాంతాలు, విజయవాడ, ఏలూరు, గుడివాడ ఈ పరిసర ప్రాంతాలు, పామారు, అలాగే మచిలీపట్నం దివిసీమ భాగాల్లో, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రస్తుత సమయంలో మనకి ఈ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి మనకి ఈ పరిసర ప్రాంతాల్లో తప్పకుండా వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు, బాపట్ల పరిసర ప్రాంతాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో రేపల్లె, నిజాంపట్నం, అలాగే న్యూజివీడి పరిసర ప్రాంతాలు, ఏలూరు పరిసర ప్రాంతాలు, అలాగే నాగలంక, అవునగడ్డ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ ఈ పరిసర ప్రాంతాలు, అనకాపల్లి పరిసర ప్రాంతాలు, భీమవరం, నరసాపురం ఈ పరిసర ప్రాంతాలు, పాలకొల్లు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్ని జిల్లాలకు వర్షాలు అనేవి విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువగా ఈ అల్పపీడన ప్రభావం వల్ల కనిపిస్తుంది. కాబట్టి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి రాయలసీమ జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మే 19, 20, 21, 22, 23, 24 ఈ తేదీల వరకు కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అంటే సముద్రానికి ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి జోరందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి పై మ్యాప్ చిత్రం ప్రకారం కూడా మనకి కోస్తా వెంబడి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి దాని గురించి మనం గంటకు ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి, ఎప్పటి నుంచి మనకి వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ట్రాక్ చేసి మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించగలరు. ఈరోజు మనం నిన్న యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈరోజు కృష్ణా, బాపట్ల, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ప్రస్తుత సమయంలో మనకి మచిలీపట్నం పరిసర ప్రాంతాలు, ఒంగోలు పరిసర ప్రాంతాలు అంటే సముద్రానికి పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి. అలాగే మనకి మనం గంట ముందే మన అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మనం ఈరోజు అర్ధరాత్రి సమయంలో అంటే 2-3 గంటల సమయంలో మనకి ఒంగోలు పరిసర ప్రాంతాలు, అలాగే కావలి, కందుకూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి మనం ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ట్రాక్ చేసి మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించగలరు.
ఈ అల్పపీడన ప్రభావం వల్ల అలాగే మనకి రానున్న రోజుల్లో మనకి నైరుతి ఋతుపవనాలు దూసుకొస్తున్నాయి. కాబట్టి ఈ నైరుతి ఋతుపవనాలను జోరందుకుంటున్నాయి, అలాగే దూసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు వస్తున్నాయి. అలాగే శ్రీలంక ప్రాంతాల్లోని బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతం, అలాగే అండమాన్ దీవులు, అండమాన్ సముద్రం అంతటా నైరుతి ఋతుపవనాలు అనేవి విస్తరించి ఉన్నాయి. మరో 2 రోజుల్లో ఇది మధ్య బంగాళాఖాతాన్ని తాకి అలాగే మనకి జూన్ మొదటి వారానికల్లా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి జోరెందుకునే అవకాశాలు అయితే ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం వల్ల మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి మనకి వర్షాల జోరు ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా రానున్న రోజుల్లో అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రతి సమయంలో అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు నమోదవుతున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో పాటు నైరుతి ఋతుపవనాలు అనేవి చాలా చురుగ్గా మనకి ప్రవేశించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ముందుగానే నైరుతి ఋతుపవనాలు అనేవి ఆంధ్రాలోనికి ప్రవేశించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు అనేవి మరో 4-5 రోజుల పాటు అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కోస్తా వెంబడి సముద్రం వెంబడి భాగాల్లో మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి దాని గురించి డీటెయిల్స్గా మనం గంటకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు ప్రజలు గమనించగలరు. ముందుగా కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.